నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్తే అన్న, నా పేరు నాగేష్. నగేష్, ఎక్కడి నుంచి అండి? సైదాబాద్ జిల్లానా? సైదాబాద్. లల్లు ముదిరాజ్ ఉన్నారు, మాట్లాడతారా? మాట్లాడదామన్నా. మాట్లాడండి. నమస్తే అన్న. నమస్తే 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 బ్రదర్, బావురా? అన్న బాగున్నా, చాలాసార్లు వచ్చాను నేను. తమ్ముడు థ్యాంక్ యూ. చెప్పండి. ఇంకా హలో అన్న, మంచిగా అన్న? ఫైన్ తమ్ముడు, అందరు బావురా? బాగురా అన్న. ఓకే తమ్ముడు, ఇంకేంటి విశేషాలు? ఏం లేనా, మొత్తం అసలు చెప్పండి. నగేష్ గారు ఓకే, నగేష్ గారు కట్ అయినట్టు. ఓకే, సో అంటే నేనేమనంటే మీరు ఒక ముద్రా సంఘాన్ని కూడా స్థాపించారు, చాలా సంఘాలని. మరి ఇన్ని సంఘాలు ఉన్న తర్వాత మీరు కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటారు? నేనేమంటున్నంటే, చెప్పండి. సంఘాలు ఎన్ని ఉన్నా ఇప్పుడు చాలా మంది చాలా పార్టీలు ఉంటాయి. అయితే ఒక్కొక్క పార్టీ దగ్గర ప్రజలకు ఒక్కొక్క బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పుడు సంఘం దగ్గర కూడా నేను అనుకం ఏంటంటే, చాలా సంఘాలు ఉన్నా కూడా నాకు సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 55 లక్షల నుంచి 60 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు. దాంతోపాటు వేరే వర్గాలకు సంబంధించి చాలా మంది కూడా అన్ని కులాలకు సంబంధించి ఉన్నారు. కాబట్టి మమ్మల్ని చాలా దగ్గర నుంచి గుర్తుపడతారు. కాబట్టి నేను కూడా ఏంటంటే, కులంకి వచ్చే వరకు కులానికి మనం కూడా ఏదన్నా మన నుంచి అయినంత మట్టుకు ఇంతో ఏదైనా సహాయ సహకారాలు అందించాలి. ఇప్పుడు మనం ఇంతకుముందుకు అన్నట్టు ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి అన్న ఇంతకుముందుకు చెప్పిండు మాకు ముద్రా సంఘాన్ని కూడా ఇప్పుడు డి నుంచి ఏలా నేను మార్చిపిస్తా అని చెప్పేసి ఒక మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అంతకుముందుకు నేను సంఘం ఏం పెట్టలేదు. ఆ తర్వాత ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మనము కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉండని, ఎంపీ ఎలక్షన్స్ ఉండని, కార్పొరేట్ ఉండని, సర్పంచ్ ఉండని, ఏ ఎలక్షన్స్ ఉన్నా ఆ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక 70,000 మంది నుంచి 1,00,000 మంది నన్ను గుర్తుపట్టేటోళ్ళు ఉంటారు. కాబట్టి అందులో నా నుంచి అయినంత మట్టుకు కాంగ్రెస్ పార్టీకి నా సహకారాలు అందిస్తూ నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో పనిచేస్తూ, దాంతోపాటు నేను ముద్రాజ్ సంఘాన్ని కూడా నేను బలోపేతం చేసి ముద్రాజ్ సంఘానికి సంబంధించి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అందరినీ కూడా నేను వాళ్ళ దగ్గర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సందర్భంలో ఎంపీ టికెట్లని మనం చాలా ఎక్కువ గెలిపించుకొని అంటే మనకు బాగుంటుందనే ఉద్దేశంతో నేను ముద్రా సంఘాన్ని కూడా స్థాపించడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రతి పార్టీకి అనుబంధంగా ఒక సంఘం ఏర్పాటు చేస్తున్నారా? ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాసాని గ్యాప్ ఇచ్చారు, అంతకుముందు టీడీపీ ఉన్నాడు, ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చి బీఆర్ఎస్ టికెట్ తీసుకున్నారు. ఓకే, సో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఉన్నారు. ఈ రకంగా నీలం మధు కాంగ్రెస్కి వచ్చారు. అంటే ప్రతి సంఘం మరోసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్. నమస్తే, చెప్పండి, మీ పేరు చెప్పండి. సాయి కృష్ణ గారు, ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ ఎక్కడ? రామ్నగర్. సో మాట్లాడతారా? లల్లు ముదిరాజ్తో మాట్లాడు. హాయ్ సాయి కృష్ణ. నమస్తే బ్రదర్, బావురా? ఇంకేంటి విశేషాలు? అలా ఏం లేదన్నా, చిన్న డౌట్ అన్న. అప్పుడు మన యాదగిరి దగ్గర మన ముదిరాజు సంఘం ఏం లేదన్నా. వాళ్ళు గురించి పోయినప్పుడు అలా కొంచెం ఇబ్బంది ఉంది అక్కడ. ఓకే, దాని గురించి అడుగుదామని. సంఘానికి సంబంధించి అక్కడ మనది ఒక ఆశ్రమం ఉంది కదా? ఆశ్రమం ఉంది కానీ అక్కడ పోతే పట్టించుకోవట్లేదు అన్న. సరే, ఒక్క పని చేద్దాం. నేను ఒకసారి నా నంబరు తీసుకోండి, మీరు ఒకసారి తమ్ముడు నంబర్ ఇస్తా, మీరు తీసుకోండి. ఒకసారి నేను మనకు సంబంధించిన సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు నాకు మంచి మిత్రుడు, నేను అది నంబర్ ఇచ్చి ఒకసారి నేను మాట్లాడిస్తా. మీరు ఎప్పుడన్నా మీ అవసరాలు ఏదైనా ఉంటే కూడా మీరే కాకుండా ఎవరన్నా మనకు సంబంధించిన ఎవరైనా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, నేను ప్లాన్ చేస్తాను. ఓకేనా? ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ సాయి కృష్ణ.